నమస్తే. ఈగల్ మీడియాని వాచ్ చేస్తున్నటువంటి వీక్షకులందరికీ స్వాగతం. నా పేరు ప్రభాకరాచారి, దశమహావిద్య ఉపాసకుని. అయితే ఇక్కడ నేను స్పిరిచువలిస్టును కూడా కావడం ముఖ్యంగా మూలం అదే. చాలామంది నా దగ్గరికి వచ్చేసేసి గురుగారు మా జాతకాన్ని పరిశీలించండి, లేకపోతే మా సమస్యలు చూడండి అని ఇక్కడ మనం చూసి చెప్పేదాకా ఆగరండి. ఇప్పుడు చాలామంది చాలా అప్డేట్ అయిపోయారు. వాళ్ళే మాకు కుజదోషం ఉంది గురుగారు, లేకపోతే ఏది రాహు కాల సర్పదోషం ఉంది, శనిగ్రహం మా అర్ధాష్టమ శనిలో ఉన్నాను, అందుకే మాకు సమస్యలు ఎదురవుతున్నాయి, దీనికి ఏదైనా రెమెడీస్ చెప్పండి, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఓకే అండి. ఇక్కడ గత జన్మకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయము శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అది కొంతవరకే. ఎక్కువ భాగం ఏంటియో తెలుసా? ప్రతి వ్యక్తికి కూడా కొద్దో గొప్ప మైనస్ పాయింట్లు, వీక్నెస్లు అనేటువంటివి ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్లు ఉంటాయో, ఎవరైతే వారి శక్తి సామర్థ్యాలను పెంచుకోలేనటువంటి స్థితిలో ఉంటారో, ఇవే వాళ్ళకి రాహుకాల సర్పదోషాలుగా, కుజదోషాలుగా, శని దోషాలుగా పట్టి పీడిస్తాయి. అంటే మీ యొక్క మైనస్ పాయింట్లే, మీ యొక్క వీక్నెస్లే గ్రహాల రూపంలో మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. ఆ వీక్నెస్లే కనుక మీకు లేనట్టయితే ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఏమీ చేయజాలదు. ఇది వాస్తవం అండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఎక్కువగా సోమరితనం ఉంది. ఏదన్నా పని చేయాలన్నా కూడా రేపు చేద్దాంలేండి, ఎల్లుండి చేద్దాంలేండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుంది? అతడు చేయాల్సినటువంటి పనిని సరైనటువంటి కాలంలో, సరైనటువంటి టైంలో చేయలేకపోతాడు. పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటుంది ఆయనకి. సో రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి, పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉంటారు. అంటే ముందు నుండే ఒక ప్రణాళికాబద్ధంగా కనుక వెళ్ళినట్టయితే, అంటే ఈ వీక్ పాయింట్లు కనుక లేనట్టయితే, ఈ పిల్లవాడి ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత టెన్షన్స్ పడాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా ఎంత పర్సెంటేజ్ కావాలంటే అంత పర్సెంటేజ్ ఈజీగా తెచ్చుకుంటాడా లేదా? కానీ ఈ మెంటాలిటీ ఏమవుతుంది, అతడికి ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పరుస్తుంది. ఈ వీక్ పాయింట్ ఏమవుతుంది, అతడు రేపు జాబులో పర్సంటేజ్ లేదని రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇతడు అనుకున్నటువంటి గోల్ సాధించకపోవడానికి కారణం ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి ఇలాంటి వీక్ పాయింట్సే. అంతేకాదండి, కొంతమందికి డ్రింక్ చేయడం అలవాటుగా ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో కష్టం చేసుకునేటువంటి, హార్డ్ వర్క్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి, ఫిజికల్గా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఈవినింగ్ వచ్చేసరికి ఏదో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, బాడీ పెయిన్స్ లాంటివి. సో వాళ్ళు ఒక 90 తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అది క్రమంగా ఏమవుతుంది, 90 పోయి కదా, అది 180 ఇలా పెరుగుతూ పోతుంటుంది. సో అంటే ఏంటి, తనకు తెలియకుండానే తను ఏం చేశాడు, ఇక్కడ ఒక వీక్నెస్కి అలవాటు పడిపోయాడు. కొద్ది రోజులకు ఏమవుతుంది అంటే అది అన్హెల్త్ అవుతుంది. తర్వాత సరిగ్గా అక్కడ వర్క్ చేయలేడు. సో డబ్బులు ఇంటికి తీసుకొని రాలేడు. శరీరం ఇబ్బంది అవుతుంది. ఎక్కడో ఒకడ పనిచేస్తూ కింద పడతాడు, కాలో చెయ్యో ఇరుగుతుంది. అప్పుడు జాతకం చూపించేసుకొని శని దోషం వల్ల నేను పడిపోయాను, నా కర్మ ఇలా అయింది, బ్రహ్మదేవుడు ఇలా రాశాడు అని. దీన్ని ఎవరు రాశారండి? బ్రహ్మదేవుడు రాశాడా? ఎవరు చేసుకున్నారండి? ఇది వీక్ పాయింట్స్ కదా. మనకు ఉన్నటువంటి వీక్ పాయింట్స్ను మనం ఎప్పుడైతే వదలకుండా వాటినే చూసుకుంటూ వెళ్తామో, చుట్టూ కూడా గ్రహాలన్నీ కూడా చేరుతాయి. ఇక్కడ గ్రహాలు చేరడం అంటూ ఏం లేదు. మనకు కావాల్సిన దాని పట్ల చూడకుండా వీక్ పాయింట్ల పైన ఉండడం వలనే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నేను యాక్చువల్గా కరస్పాండెంట్ కమ్ హెడ్ మాస్టర్ని. సో ఇక్కడ మేము స్కూలు నడుపుతున్నటువంటి పరిస్థితులలో కొంతమంది ఫీజు కట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఆ లేడీస్ వచ్చేసి సార్ ఇలా ఉంది అలా ఉందని ఏదో వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. ఏంటంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వాళ్ళు కార్డ్స్ ఆడతారు. ఈ కార్డ్స్ పేకాట ఆడడం అనేది అది అఫ్కోర్స్ చిన్న స్థాయి అని మనం అనుకుంటాం. పెద్ద వాళ్ళు కూడా క్లబ్బులలో ఆడుతూ ఉంటారు. అక్కడ కూడా కోట్లు మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కార్డ్స్ ఆడుతూ ఆ డబ్బులు వాళ్ళకి ఏంటంటే ఈరోజు వెళ్ళిపోయినాయి డబ్బులు, రేపు వెళ్ళిపోయినాయి, ఎల్లుండి వెళ్ళిపోయినాయి, తర్వాత ఏంటి ఒక్కసారైనా రావా అని వాళ్ళు ఆ ఫీలింగ్లో పెడతా ఉంటారు. సో మొత్తము క్రమక్రమంగా పుస్తకాలు కూడా అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో వీళ్ళు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ పని తప్ప ఇంకా వేరే పని రాదు. వేరే పని పైన ఎందుకు దృష్టి పెట్టకూడదు? అది ఇబ్బంది అని తెలిసి కూడా
దాని పట్ల వ్యామోహాన్ని పెంచుకొని దానివల్ల మనకి ఏమీ రాదని తెలిసి కూడా అలా చేసేసుకొని కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసుకుంటున్నారు. ఇది ఎవరు చేసుకున్నారండి? ఇవి మీ మైనస్ పాయింట్లు కాదా? మీ మైనస్ పాయింట్లే మిమ్మల్ని పీడిస్తాయి. మీరు చెప్పొచ్చండి మీ జీవితం ఎలా ఉంటుందని బ్రహ్మంగారు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నట్టయితే మీరు మీ జీవితం ముందు ఎలా ఉండబోతుంది అనేది మీ మైనస్ పాయింట్ల ఆధారంగా అత్యంత స్పష్టంగా చెప్పొచ్చండి. ఒక ఇంట్లో సరి అయినటువంటి మైనస్ పాయింట్లు లేకుండా ఒక సిస్టమేటిక్గా కనుక ఒకరు వెళ్ళినట్టయితే వాళ్ళ పిల్లలు ఏం చేస్తారండి? వాళ్ళ తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు బాగా ఆలోచన చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మిమ్మల్ని మీ మైనస్ పాయింట్లను పిల్లలు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు వాటి వైపు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఈ ప్రభావం ఉంటుందండి. ఇంట్లో ఉన్నటువంటి ప్రభావం అనేది పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. కొద్దో గొప్ప ఖచ్చితంగా పడి తీరాల్సిందే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మైనస్ పాయింట్లను అన్నింటినీ కూడా పూర్తిగా తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తేనే మీరు జీవితంలో ఎదగలుగుతారు. మీరు ఈ మైనస్ పాయింట్లు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా మీరు కోట్లు సంపాదించలేరు. మీకు ఇల్లు గడవడానికే కష్టమయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. అదొకటే కాదు, విద్యను ఒక పిల్లవాడు విద్యను ఆర్జించలేడు. వ్యామోహం ఇతర వాటి పట్ల పెంచుకున్నప్పుడు అతడు ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడండి? ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళేటువంటి క్వశ్చనే లేదు. ఎవరైనా గ్రహాలు పీడిస్తున్నాయి అంటే మీ యొక్క చెడు అలవాట్లను మీరు వాంటెడ్గా వాటిపైన దృష్టి పెట్టేసి మీరు తొలగించుకోవడం మీరు మొదలుపెట్టేది సాధ్యమే అండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా కనుక మీరు చేయడం మొదలుపెట్టండి, గ్రహాలన్నీ కూడా అత్యంత అనుకూలంగా మీకు ఖచ్చితంగా మారి తీరుతాయి. ఇది సత్యమండి. మీరందరూ కూడా ఈ మైనస్ పాయింట్లన్నింటినీ పక్కన పెట్టి గొప్ప స్థితికి మీరు పొందుతారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా.